హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్‌లో మీరు నాలా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? డైలీ మీకు 2 బ్లౌజెస్ వర్క్ ఉండేలాగా ఉండాలి అంటే, మనం ఏం చేస్తే 2 బ్లౌజెస్ వర్క్ అన్నదొస్తది. ఇవన్నీ టిప్స్ అన్నీ చెప్తానండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. లైక్ మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి. నాకు ఇంకొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి నేనెలా చెప్తున్నానని. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. దానికోసం నేను కామెంట్స్‌లో మాట్లాడతాను. ఇప్పుడేంటంటే ప్రెజెంట్ నేనెలా సక్సెస్ అయ్యాను అన్న దాని కోసం చెప్తానండి. సక్సెస్ అయ్యాను అంటే డైలీ 2 బ్లౌజెస్ వర్క్ అన్నది చేస్తున్నాను. సో, అది సక్సెస్ అయినట్టేనండి. డైలీ 2 బ్లౌజెస్ వర్క్ అన్నది చేస్తున్నట్లయితే. అది కూడా మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7:30, 8 కంప్లీట్ అయితే మళ్ళీ 8 నుంచి 1, 2 వరకు కంప్లీట్ చేస్తామండి. అప్పుడు మనకి 1 ½ బ్లౌజ్ అన్నది కంప్లీట్ అవుతది. అదే పెద్ద బ్లౌజ్ అనుకోండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మనకి నైట్‌కి అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో, ఒక పెద్ద బ్లౌజ్ చేసుకోవడంతో 2 బ్లౌజులు సమానమండి. ఒకవేళ రూ. 1000 అయితే 2 బ్లౌజెస్ చేస్తాను. 2000 అబోవ్ అయితే 1 డేలో కంప్లీట్ చేసేలా చేస్తానండి. మాక్సిమం ఏంటంటే మనం దానికి బ్రేక్ ఇస్తే ఇంక అలా బ్రేక్ ఇచ్చినట్టు అయిపోతుంది. అలా కాకుండా డైలీ ఒక 1500, 2000 వరకు మన ఇంట్లోనే మిషన్ పెట్టుకొని వర్క్ చేస్తే ఆ అమౌంట్ వస్తే సక్సెస్ అయినట్టే అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా నాలాగా అంత అమౌంట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి నేను టిప్స్ అన్నీ చెప్తానండి. నార్మల్‌గా అయితే నేను చిన్న షాప్ ఉండేదండి. మేముంటున్న ఏరియాలోనే నాకు టైలరింగ్ షాప్ ఉండేది. టైలరింగ్ షాప్ వల్ల ఏంటంటే ఆల్రెడీ నాకు కస్టమర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకేంటంటే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్ తీసుకుంటున్నానని ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో, వాళ్ళకొక ఐడియా ఉంది నేను చేస్తాను అనేసి. తర్వాత ఇంకా టైలరింగ్ ఆపేయవలసొచ్చిందండి. అండ్ నాకు పాప పుట్టింది. తర్వాత స్టిచ్చింగ్ అన్నది ఆపేసాను. ఇప్పటికి లేదు స్టిచ్చింగు. సో, ఇలా షాప్ అన్నది క్లోజ్ చేసి ఇంట్లోనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ మిషన్ అన్నది తీసుకొని స్టార్ట్ చేశానండి. అంటే మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు నాకు డైలీ వర్క్ అన్నది ఉండేది. అన్‌సీజన్‌లో అయితే అందరిలాగే వర్క్ చాలా తక్కువుంటుంది. సీజన్‌లో మనం 2 బ్లౌజెస్ వర్క్ చేసుకునేలా ఉంటే మనం సక్సెస్ అయినట్టేనండి. సో, మీకు 2 బ్లౌజెస్ డైలీ ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మిషన్ తీసుకోవాలనుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న టైలరింగ్ షాప్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలండి. ఇప్పుడు నేను మిషన్ చేస్తాను అనేసి మీ చుట్టుపక్కల ఉన్న టైలరింగ్ షాప్స్ అన్నిటిని కలవండి. కలిసి వాళ్ళకి మాట్లాడి కొన్ని డిజైన్స్ వాళ్ళ వాట్సాప్‌కి పంపించండి. ఈ డిజైన్స్ కస్టమర్స్ చూపించండి అనేసి. తర్వాత మీ దగ్గరికి ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళకి మంచి డిస్కౌంట్‌తో మంచి డిజైన్ చేసి ఇవ్వండి. సో, డెఫినిట్‌గా ఏంటంటే మౌత్ పబ్లిసిటీ పెరుగుతది. మీరు మంచిగా వర్క్ చేసినట్లయితే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళు ఏ ఫంక్షన్‌కి వేసుకుంటారో చూస్తారు. వాళ్ళు డిజైన్ బావుంది అన్నప్పుడు చూసి వాళ్ళే అడుగుతారు. వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్కడ చేయించుకున్నావు? నాకు అడ్రస్ ఇవ్వు అనేసి అలాగా మీ కస్టమర్స్ అన్నది పెరుగుతారు. అండ్ మీరు మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెప్పండి అని డెఫినిట్‌గా మర్చిపోకుండా చెప్పండి. మీ వర్క్, మీ విధానం నచ్చినట్లయితే చెప్తారు. అండ్ చాలా రిఫరెన్సెస్ అన్నవి అలానే వస్తాయి. సో, ఆ మౌత్ పబ్లిసిటీ అన్నది బావుండాలి. అండ్ ఫినిషింగ్ అది వర్క్ అన్నది బాగా చేసి వాళ్ళకి ఇవ్వాలండి. ఫినిషింగ్ బాలేకపోతే వర్క్ అన్నది రాదు. సో, మెయిన్ ఫినిషింగు అండ్ మౌత్ పబ్లిసిటీ అండ్ డిస్కౌంట్. ఈ 3 ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఏంటంటే మీకు వర్క్ అన్నది డైలీ వస్తూ ఉంటది. అండ్ పండగలకి వాటికి ఏంటంటే మంచి డిస్కౌంట్స్ ఇవ్వండి. డిస్కౌంట్స్ ఇచ్చినట్లు అయితే డెఫినిట్‌గా వాళ్ళ దగ్గర ఎప్పటినుంచో కుట్టించుకున్న చీరలు కూడా మీ దగ్గరికి తీసుకొని వచ్చి వర్క్ చేయించుకుంటారు. తర్వాత ఏంటంటే మీరు వాట్సాప్‌లోని, యూట్యూబ్‌లోని అండ్ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాటిలన్నిటిలోని మీ గురించి మీరు పబ్లిసిటీ అనేది చేసుకోండి. మీరు వర్క్ ఏదైతే చేస్తారో అవన్నీ మంచిగా వీడియోస్ తీస్తూ పెడుతూ ఉండండి. వర్క్ అన్నది అందరూ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో, నాకు ఆన్‌లైన్ బిజినెస్ కూడా ఈ విధంగానే పెరిగింది. ఎక్కువ మన డిజైన్స్ అనేవి మంచిగా వీడియోస్ తీస్తూ చూపించాలి. అండ్ కలర్ కాంబినేషన్ మెయిన్ బావుండాలి. ఎందుకంటే కస్టమర్స్ కొంతమందికి తెలీదు. ఏ కలర్ వేయించుకోవాలి, ఎలా వేయించుకోవాలి ఏంటన్నది తెలీదు. కొంతమంది పర్టిక్యులర్‌గా ఇదే కలర్ కావాలి అనుకుంటారు. అదే కలర్ వేసి ఇవ్వండి. సో, మన కొన్నిట్లికి సెల్ఫ్ కలర్ వేసుకున్న డిజైన్స్ చాలా వస్తాయి. అది కస్టమర్ టేస్ట్ అవన్నీ మైండ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ అదే కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ డిజైన్స్ చూపించాలనేది మీకు ఒక ఆలోచన వస్తుంది. కొంతమంది
హెవీగా ఇష్టపడతారు, కొంతమంది చాలా సింపుల్గా ఇష్టపడతారు, కొంతమంది వన్ సైడ్ డిజైన్స్ వచ్చినవి ఇష్టపడతారు. అలాగా ఎవరికి ఏది కావాలన్నది గుర్తుపెట్టుకొని మీరు డెఫినెట్గా ఆ డిజైన్స్ చూపించి మంచి కలర్ కాంబినేషన్స్ వేసి చూపించారనుకోండి, చాలా బాగా నచ్చుతాయి వాళ్ళకి. ఇంకా 10 మందికి చెప్తారు, దానివల్ల మన బిజినెస్ అనేది పెరుగుతుంది. అండ్ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాలోని ఎప్పుడు మీరు వీడియోస్ పెడుతూ ఉండండి. ఇలా ఆన్లైన్ సదుపాయం ఉందని చెప్పండి. డెఫినెట్గా ఏంటంటే మీకు కొరియర్స్ పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ కదండి, అందరి మీద కొంచెం కొంచెం నమ్మకం పెడుతున్నారు. సో మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని వాళ్ళకి మంచిగా వర్క్ చేసి పంపించాలి. ఒక కస్టమర్కి నచ్చినట్లయితే వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి చెప్తారు. మీకు మీ దగ్గరున్న ఏరియాలోనే కాకుండా దూరంగా ఉన్న ఏరియాల్లో కూడా మీకు ఆన్లైన్ ద్వారా వర్క్ అన్నది వస్తుంది. ఎప్పుడైతే ఆన్లైన్ వర్క్ మీకు ఎక్కువ స్టార్ట్ అవుతుందో మీరు సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ ఏంటంటే మీరుండే లొకేషన్ చూసుకోండి. మీరున్న హౌస్లోనే పెట్టి మిషన్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే మీ లొకేషన్ బాగుందా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తున్నారా, మీకు ఏంటి ల్యాండ్ మార్క్స్ ఏంటి ఉన్నాయి, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి కూడా చూడండి. నాకైతే మెయిన్ రోడ్ కాబట్టి నా కస్టమర్స్ బాగానే వస్తారు, చుట్టూ టైలింగ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నేను బోర్డు అది పెట్టుకున్నాను కాబట్టి చూసి వస్తున్నారు. అది చూసుకోండి, మీరు బోర్డు అది పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు లొకేషన్ బాగాలేదనుకోండి, చిన్న షాపు మీ బడ్జెట్లో చిన్న షాపు తక్కువ రెంట్లో చూసుకొని మంచిగా లొకేషన్ ఉన్న దగ్గర మీ మిషన్ సరిపోతున్న దీంట్లోని చూసుకొని షాప్ అనేది పెట్టుకోండి. హౌస్ అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఏ అర్ధరాత్రి అయినా రూమ్లోకి వచ్చి మనం ఆన్ చేసుకోవచ్చు. షాప్ అయితే ఆ టైంలో మనం వెళ్ళలేము, అదొకటి గమనించుకోండి. మ్యాక్సిమం లేడీస్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంట్లోనే కాకుండా షాప్ అయితే ఒక 2 బ్లౌజెస్ మన ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ షాప్లో వర్క్ చేసేసుకున్నా అయిపోద్ది. అది ఇంట్లోనే చేసుకుందాం, లొకేషన్ బాగాలేదంటే ఇంట్లో వేస్ట్ అండి, ఇంట్లో చేయకండి. లొకేషన్ బాగుంది, ఇంట్లో చేసుకుంటారంటే ఓకే, షాప్ రెంట్ ఎంతైనా సరే చేసుకోవచ్చు. తర్వాత మీకు పేషెన్సీ ఉండాలండి. 1 ఇయర్ అయితే కొంచెం అంత ఏం రాదు వర్క్, సో పేషెన్సీ ఉండాలి. ఒక 6 మంత్స్ అయినా మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే మీకు ఆల్రెడీ కస్టమర్స్ ఉండి, టైలింగ్ షాప్ ఉండి, లేడీస్ సంబంధించినవి ఇంకేదైనా చేసుకున్నట్లు అయితే మిషన్ డెఫినెట్గా తీసుకోండి. సారీ కుర్చీలు అవి వేస్తూ ఉంటారు కదా, చాలామంది కాల్స్ అయితే చేస్తారు, ఫినిషింగ్ బాగాలేదు అంటున్నారు, మిషన్ తీసుకోకూడదు అని అనుకున్నాను ఫినిషింగ్ అయితే బాగానే ఉంటుందండి. ఇప్పుడు బేసిక్ మోడల్ నుంచి కూడా మనకి RRRలో వచ్చేసాయండి. సో వాటిలోని మీ లొకేషన్ అంటే మీకు దగ్గరలో ఉన్న ఏరియాలో చూసుకొని ఒకసారి, అంటే ఒకరు చెప్తున్నారని కాకుండా మీరు వెళ్ళి చూసుకొని మీకు సర్వీసింగ్ అది దగ్గరగా అంటే వస్తుంది కాబట్టి మీకు దగ్గరగా ఉన్న ఏరియాలోని మీరు మిషన్ అన్నది తీసుకోండి. ఓకేనండి, నాదైతే సక్సెస్ స్టోరీ ఇది. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మోటివేషన్గా ఒక లైక్ అన్నది క్లిక్ చేసేయండి, ఫ్రీయే కదా, లైక్ మాత్రం చేయండి. అండ్ కామెంట్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాను ఏంటన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.